నేటి నుంచి 3 రోజుల పాటు కస్టడీకి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి కాకాని తరలింపు. ఆదివారం సాయంత్రం వరకు కృష్ణపట్నం పోర్టు స్టేషన్లో విచారణ. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన యోగా వేడుకకు విశేష స్పందన. పెద్ద సంఖ్యలో హాజరై యోగా సాధన చేసిన అధికారులు, ప్రముఖులు. ముఖ్య అతిథిగా హాజరైన ఇన్ఛార్జ్ కలెక్టర్ కె కార్తీక్. మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి జెడ్పీ చైర్పర్సన్ దంపతుల పరామర్శ. ఇటీవల చేతికి శస్త్రచికిత్స చేయించుకున్న నల్లపరెడ్డి మర్యాదపూర్వకంగా పరామర్శించిన ఆనం అరుణమ్మ, ఆనం విజయ్ కుమార్ రెడ్డి. నెల్లూరు నగరంలోని సంతపేటలో కార్డన్ సర్చ్. టౌన్ డీఎస్పీ సింధుప్రియ ఆధ్వర్యంలో తనిఖీలు. సరైన పత్రాలు లేని 31 బైక్లు స్వాధీనం. 5 ఆకతాయిలకు కౌన్సిలింగ్. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులకు గుర్తింపు. జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు. ఈ నెల 10వ తేదీన అందించనున్న మెడల్ వివరాలు వెల్లడించిన టీడీపీ నేత బర్నా. నెల్లూరు నగరంలో ఘనంగా జరిగిన కార్పొరేటర్ వేలూరు మహేష్ పుట్టినరోజు వేడుకలు. వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. పేదలకు ఆహార పొట్లాల పంపిణీ. ఆయన కుమార్తెల ఆధ్వర్యంలో వేడుకలు. పొదలకూరులో మండల స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం. క్రీడాకారులను పరిచయం చేసుకుని ప్రారంభించిన తహసీల్దార్ శివకృష్ణయ్య క్రీడాకారులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపు. మాజీ మంత్రి ప్రసన్నకుమార్ రెడ్డిపై కోవూరు టీడీపీ నేతల విమర్శలు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని విమర్శించే అర్హత ప్రసన్నకు లేదని వ్యాఖ్య. వెన్నుపోటుకు కేర్ ఆఫ్ అడ్రస్ నల్లపరెడ్డేనని కామెంట్. నెల్లూరు రూరల్లో చంద్రన్న పల్లె పండుగ కార్యక్రమం ప్రారంభం. గ్రామాలలో పూర్తయిన అభివృద్ధి పనులను ప్రజలకు అంకితం చేసిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. 4 రోజుల పాటు కొనసాగనున్న కార్యక్రమం. పొదలకూరులో నిజాయితీ చాటుకున్న సురేష్ అనే వ్యక్తి. చెత్త కుప్పలో దొరికిన డబ్బు సంచి పోలీసులకు అందజేత. సురేష్ కి రివార్డు ప్రకటించిన ఎస్ఐ. చివరి దశకు చేరుకున్న బిఆర్ హైస్కూల్ ఆధునీకరణ పనులు. ప్రభుత్వ పాఠశాలకు కార్పొరేట్ సభ్యులు క్లాస్ రూమ్ ఫర్నిచర్ ఏర్పాటును పరిశీలించిన మంత్రి నారాయణ కుమార్తె శరణి. సీనియర్ పొలిటీషియన్ ముద్రగడ పద్మనాభంకు క్యాన్సర్. కుమారుడు పట్టించుకోవడం లేదంటూ ముద్రగడ కుమార్తె ఆవేదన. తన తండ్రిని కలవాలంటే అనుమతించడం లేదని ఆరోపణ. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన ప్రారంభం. చినాబ్ నదిపై ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ. జమ్మూ శ్రీనగర్ కనెక్టివిటీని పెంచనున్న వంతెన. తెలంగాణ ఆర్టీసీ భవన్ వద్ద ఉద్రిక్తత. ఆర్టీసీ ఎండీని కలిసేందుకు కార్మికులు రాగా అడ్డుకున్న పోలీసులు. సస్పెండ్కు గురైన కార్మికులను తిరిగి తీసుకోవాలని డిమాండ్. దేశ ప్రజలకు దడ పుట్టిస్తున్న కోవిడ్. 5,000 దాటిన కరోనా పాజిటివ్ కేసులు. గడిచిన 24 గంటల్లో 1,262 కేసులు నమోదు. మరో 4 మృతి చెందడంతో ప్రజల్లో ఆందోళన. భారీగా వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ. వరుసగా 3వ రెపో రేటు తగ్గింపు. హోమ్, వెహికల్, పర్సనల్ లోన్పై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం. హర్షం వ్యక్తం చేస్తున్న ఖాతాదారులు. మిస్ తెలుగు అమెరికా పోటీల్లో విజేతగా నిలిచిన తెలుగు అమ్మాయి. దక్షిణ అమెరికాలో నిర్వహించిన పోటీల్లో భవిరిశెట్టి నిహారిక విజేతగా ఎంపిక. నిహారిక సొంత గ్రామం కృష్ణా జిల్లా పెడన. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదల వాయిదా. అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ చేసిన చిత్ర యూనిట్. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామని చెప్పిన నిర్మాతలు. రేపు ఉదయం విడుదల కానున్న ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు. రిజల్ట్ కోసం నిరీక్షిస్తున్న విద్యార్థులు. గత నెల 12 నుంచి 20 వరకు జరిగిన సప్లిమెంటరీ పరీక్షలు.